హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఏపీ స్టేట్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్ సంబంధించి ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించి క్వశ్చన్ నెంబర్ 18 గురించి డిస్కస్ చేయబోతున్నాం. క్వశ్చన్ నెంబర్ 18లో మనకి ఏమిస్తుందంటే కొత్తగా గవర్నమెంట్ రిలీజ్ అయినటువంటి మోడల్ పేపర్ ప్రకారంగా మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. గతంలో నేను 10th క్లాస్ సంబంధించి ఇంగ్లీష్ గ్రామర్ వీడియోలు అనేది చేస్తున్నాను. అది పాత పబ్లిక్ ఎగ్జామ్ మోడల్ ప్రకారంగా చేసిన వీడియోలు. అలాగే ఈ సంవత్సరం టెక్స్ట్ బుక్ కూడా కొత్తగా వచ్చింది. ఆ టెక్స్ట్ బుక్ ప్రకారంగా క్వశ్చన్ పేపర్ మోడల్ కూడా ప్యాటర్న్ కూడా మార్చాడు. దాని ప్రకారంగా మనం ఇంగ్లీష్ గ్రామర్ అనేది నేర్చుకోవడం అనేది జరుగుతుంది. అందులో క్వశ్చన్ నెంబర్ 18 గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ క్వశ్చన్ నెంబర్ 18లో ఏమిచ్చిందంటే రెండు సెంటెన్స్ని హూ తోటి, హూమ్ తోటి, హూజ్ తోటి, విచ్ తోటి జాయిన్ చేయమని ఇవ్వడం జరుగుతుంది. కంబైన్ చేయమని 2 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. సార్, ఇదే వీడియో మీరు గతంలో చేశారు కదా అంటే చేశాను, కానీ అప్పుడు ఉన్న ప్యాటర్న్ ప్రకారంగా వాడు ఇచ్చిన టెక్స్ట్ బుక్లో ఉన్న రిలేటివ్ ప్రొనౌన్స్ ఏంటంటే హూ, విచ్, దట్, వేర్, ఈ 4 మధ్య క్వశ్చన్స్ ఇచ్చేవాడు కాబట్టి దానికి సంబంధించి ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ ఇప్పుడు 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చాడంటే హూ, హూమ్, హూజ్, విచ్, ఈ 4 ఇచ్చాడు. ఈ 4 మీద మనకి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఈ వీడియో తప్పనిసరిగా మీరు వాచ్ చేయాల్సిందే. ఈ వీడియో వాచ్ చేసినట్లయితే తప్పనిసరిగా మీ జేబులో 2 మార్కులు ఉన్నట్లే. ఓకేనా? వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము 2 సెంటెన్స్లని హూ, హూమ్, హూజులతో కంబైన్ చేయడం డిస్కస్ చేద్దాం. తర్వాత విచ్తో డిస్కస్ చేద్దాం. హూ, హూమ్, హూజ్ అనేవి పర్సన్స్ని తెలియజేస్తాయి. ఇప్పుడు 2 సెంటెన్స్ ఉన్నాయి కాబట్టి 2 సెంటెన్స్లో సిమిలర్ వర్డ్స్ ఉంటాయి. రెండో సెంటెన్స్లో ఉన్న సిమిలర్ వర్డ్ సబ్జెక్ట్ కేసులో ఉన్నట్లయితే అంటే పర్సన్ అవ్వాలి, పర్సన్ యొక్క సబ్జెక్ట్ కేసు అయినట్లయితే. మరి సబ్జెక్ట్ కేసు అంటే ఏంటి? రెండో సెంటెన్స్లో ఉన్న సబ్జెక్ట్ కేసు అంటే ఐ కానీ, వి, యు, హీ, షీ, దే, ఇట్టి ఎలాగవ్వదు. మిగతావన్నీ పర్సన్ సంబంధించినవే. పర్సన్ సంబంధించినవి అవ్వాలి. మరియు సబ్జెక్ట్ కేసులో ఉంటే రెండో సెంటెన్స్లో ఉన్న సిమిలర్ వర్డ్ సబ్జెక్ట్ కేసులో ఉంటే హూ తీసుకోవాలి, హూతో రాయాలి. అదే రెండో సెంటెన్స్లో ఉన్న సిమిలర్ వర్డ్ ఆబ్జెక్ట్ కేసులో ఉంటే అంటే ఏంటి? ఐ యొక్క ఆబ్జెక్ట్ ఏంటి? మీ, వీకి అజ్, అలాగే దేకి దెమ్, యూకి యూఏ, అలాగే హీకి హిమ్, సీకి హెర్, ఇవి కానీ ఉన్నట్లయితే ఆబ్జెక్ట్ కేసులు హూమ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ తీసుకొని కంబైన్ చేయాలి. అదే రెండో సెంటెన్స్లో ఉన్న సిమిలర్ వర్డ్ పొసెసివ్ కేసు అయినట్లయితే, పొసెసివ్ అంటే ఏంటంటే సపోజ్ మై పెన్, మై బుక్స్, హిజ్ పెన్, హిజ్ బుక్స్, దేర్ పెన్స్ లేదా దేర్ హౌస్, ఆ విధంగా అవర్, దేర్, మై, హెర్, హిజ్ ఉండి పక్కన నౌన్ ఉంటుంది. ఆ మై, అలాగే అవర్, దేర్, హిజ్, హెర్, యువర్, ఇవన్నీ కూడా పొసెసివ్ యాడ్జెక్టివ్స్. ఇవి ఉన్నట్లయితే వాటి బదులుగా మనము హూజ్ను ఉపయోగించి రాయాలి. ఓకేనా? సెకండ్ సెంటెన్స్లో ఉన్నటువంటి సిమిలర్ వర్డ్స్. ఇప్పుడు అర్థమైంది కదా? ఇప్పుడు ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళాక మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ హూ గురించి డిస్కస్ చేద్దాం. టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చారంటే మై మదర్ ఈజ్ గోయింగ్ టు హోస్ట్ ఏ టీవీ షో ఆన్ కుకింగ్. ఇది మొదటి సెంటెన్స్. ఇదంతా కూడా ఇంతవరకు. రెండు సెంటెన్స్ సీ కుక్స్ వెరీ వెల్. హూతో కంబైన్ చేయమని బ్రాకెట్లో ఇస్తాడు 10th క్లాస్ వరకు ఈజీగా. మరి ఇంకా మనం దేంతో కంబైన్ చేయాలని ఆలోచించాల్సిన అవసరం లేదు. హూ అని ఇస్తాడు. హూ ఇచ్చాడంటే ఏ కేసు అని చెప్పాను? సబ్జెక్టు కేసు. రెండో సెంటెన్స్లో సబ్జెక్ట్ కేసు ఏదంతా చూడండి. సబ్జెక్టు కేసులు అంటే మనకు తెలిసిన ప్రొనౌన్స్ ఐ, వి, యు, హీ, షీ, దే. ఓకేనా? మరి ఇందులో సబ్జెక్ట్ కేసు ఏ కనబడుతుంది ఇక్కడ? షీ. దీనికి సంబంధించిన సిమిలర్ వర్డ్ ఇక్కడ ఎక్కడ ఉంది? మై మదర్. మై మదర్ సి ఒకటే. మై మదర్ ఈజ్ గోయింగ్ టు హోస్ట్ ఏ టీవీ షో అని కుకింగ్ అంటే కుకింగ్ సంబంధించి టీవీ షో చూడడానికి మా మదర్ వెళ్తుంది. సి కుక్స్ వెరీ వెల్, ఆమె బాగా వండుతుంది. అంటే సి అంటే ఎవరు ఇక్కడ? మై మదరు. సో హూ అన్నాడు కాబట్టి రెండో సెంటెన్స్లో సబ్జెక్ట్ కేసు సి ఉంది కాబట్టి అది సిమిలర్ వర్డ్ తీసుకోవాలి. దానికి సంబంధించిన సిమిలర్ వర్డ్ ఫస్ట్ సెంటెన్స్లో ఏముంది? మై మదర్. ఓకేనా? ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రెండో సెంటెన్స్లో ఉన్నటువంటి సిమిలర్ వర్డ్ బదులుగా ఏం రాయాలి? హూ రాయాలి. హూ రాసి హూతో పాటు ఉన్నటువంటి ఈ పార్ట్ అంతటిని ఈ ఫస్ట్ సెంటెన్స్లో ఉన్న సిమిలర్ వర్డ్ లేదా ఐడెంటికల్ వర్డ్ పక్కన రాసేయాలి. తీసుకొచ్చి మై మదర్ రాసి దాన్ని తీసుకురండి. హూ కుక్స్ వెరీ వెల్ రాసి ఇదంతా రాస్తాం కదా మొత్తం. హూతో కలిపి రాసుకొచ్చాం. తర్వాత ఇంకేం మిగిలిపోయింది ఇక్కడ? ఈ పార్ట్ మిగిలిపోయింది. ఈజ్ గోయింగ్ టు
host a TV show on cooking. ఇక్కడ చూడండి, ఇది రిలేటివ్ ప్రొనౌన్ హూ. రిలేటివ్ ప్రొనౌన్కి ముందు ఉందని ఏమంటాం? యాంటిసిడెంట్ అంటాం. ఈ యాంటిసిడెంట్ పర్టికులర్గా పేరు చెబితే కామాలు పెట్టాలి. ఒకవేళ పేరు చెప్పినా చెప్పకపోయినా కామా పెట్టి రాయొచ్చు. హూతో ఉన్న పార్ట్ అంతా రాసిన తర్వాత కామా, ఇదంతా ఈ రిమైనింగ్ పార్ట్ కదా, ఇదంతా రిమైనింగ్ పార్ట్. హూతో ఉన్న పార్ట్ అంతా రాసిన తర్వాత ఒక కామా పెట్టండి, హూకు ముందు ఒక కామా పెట్టండి. ఓకేనా? ఈ యాంటిసిడెంట్కి ముందు పర్టికులర్గా పేరు చెబితే, పర్టికులర్గా ఇక్కడ కానీ చెబితే మాత్రం తప్పనిసరి కామాలు పెట్టాలి. పేరు చెప్పకపోతే కామాలు పెట్టిన వాటే, కామాలు పెట్టమన్నట్టే. కామాలు పెట్టి రాసామంటే దాన్ని ఏమంటాం? నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్ అని అంటాం. ఓకేనా? ఇది హూతో కమెంట్ చేసాం. మై మదర్ హూ కుక్స్ వెరీ వెల్ ఈజ్ గోయింగ్ టు హోస్ట్ ఏ టీవీ షో ఆన్ కుకింగ్. అంటే ఎవరైతే బాగా వంట చేస్తారో మా మదర్, ఎవరైతే ఆవిడే ఆ టీవీ షో చేయడానికి వెళ్తుందని అర్థం. నెక్స్ట్ అండి, ఆల్ మార్నింగ్ లంచో లుక్డ్ అట్ ది స్కై. టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు, ఓకేనా, కానీ వాడు డైరెక్ట్గా హూతో రాసి ఇచ్చాడు. నేను దాని క్వశ్చన్ కింద 2 సెంటెన్స్ కింద డివైడ్ చేసి మీకు ఇచ్చాను. ఈ రెండో సెంటెన్స్, హీ న్యూ హిజ్ ఫీల్డ్ ఇంటిమేట్లీ. హీ న్యూ హిజ్ ఫీల్డ్ ఇంటిమేట్లీ. ఈ రెండో సెంటెన్స్లో మనం దేంతో కమెంట్ చేయమని యాక్చువల్గా? హూ తోటి. రెండో సెంటెన్స్లో హూ అన్నాడంటే ఏ కేసు? ఇది సబ్జెక్ట్ కేసు. సబ్జెక్ట్ కేసు అంటే ఐ కానీ, ఉయ్ కానీ, యూ కానీ, దే కానీ, హీ కానీ, సీ కానీ ఉంటే హీ ఉంది అక్కడ, సబ్జెక్ట్ కేసు. దానికి సిమిలర్ వర్డ్ హీ అంటే ఎవరికి సంబంధించింది అక్కడ? లెంచో. ఇతను మగాతనం, జెంట్ అనమాట. టెక్స్ట్ బుక్లో సెంటెన్స్ ఇది. సో ఈ రెండు సిమిలర్ వర్డ్స్. సో రెండో సెంటెన్స్లో ఉన్న సిమిలర్ వర్డ్ బదులుగా హూ రాయాలి. ఆ హూతో కలిపి పార్ట్ అంతటిని మొదటి సెంటెన్స్లో ఉన్న సిమిలర్ వర్డ్ పక్కన రాయాలి. ఓకేనా? ఆల్ మార్నింగ్ లెంచో పెట్టి కామ పెట్టేసి హూతో ఉన్నదంతా రాసేయండి. హూ న్యూ హిజ్ ఫీల్డ్ ఇంటిమేట్లీ కామ పెట్టి రిమైనింగ్ పార్ట్ చివరిలో రాసేయండి. లుక్ అట్ ది స్కై. ఓకేనా? సో హూ అంటే సబ్జెక్ట్ కేసు. రెండో సెంటెన్స్లో సబ్జెక్ట్ కేసు హీ ఉంది, దాని బదులుగా హూ రాసి హూతో ఉన్న పార్ట్ అంతటిని మొదటి సెంటెన్స్లో ఉన్న సిమిలర్ వర్డ్ పక్కన రాసియండి. సో ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్ ముందు లెంచ్ అని క్లియర్గా పేరు మెన్షన్ చేశాడు, పర్టికులర్గా ఎవరు అని పేరు చెప్పాడు కాబట్టి తప్పనిసరిగా కామాలు పెట్టాలి. ఓకేనా? నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. ఆల్ మార్నింగ్ లెంచో హూ న్యూ హిజ్ ఫీల్డ్ ఇంటిమేట్లీ లుక్డ్ అట్ ది స్కై. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ద ఉమెన్ రిప్లైడ్ కామా కొటేషన్ స్టార్ట్ యాస్ గాడ్ విల్లింగ్ స్టాప్. ఇది ఒక సెంటెన్స్. నెక్స్ట్ సెంటెన్స్ అంటే షీ వాజ్ ప్రిపేరింగ్ సప్పర్. ఇది టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఎగ్జాంపులే. వాడు హూతో కంబైన్ చేసి ఇచ్చాడు, దాన్ని నేను 2 సెంటెన్స్గా డివైడ్ చేసి వాటితో ఎలా కంబైన్ చేయాలని మీకు ఎగ్జాంపుల్ కింద ఇచ్చాను. ఓకేనా? ఇప్పుడు బ్రాకెట్లో హూతో కంబైన్ చేయమన్నాడు. సో హూతో కంబైన్ చేయమన్నాడు అంటే సెకండ్ సెంటెన్స్లో సబ్జెక్ట్ కేసు ఏంటి? సి. సెకండ్ సెంటెన్స్లో హూ అంటే పర్సన్ తెలియజేస్తుంది, మరియు సబ్జెక్ట్ కేసుని తెలియజేస్తుంది. చెప్పండి, సబ్జెక్ట్ కేసు అంటే ఐ, యూ, వై, దే, హీ, షీ, ఇట్ సబ్జెక్ట్ కేసులు. అవి మాత్రమే సబ్జెక్ట్ కేసు. సో హూ అన్నాడంటే సెకండ్ సెంటెన్స్లో సబ్జెక్ట్ కేసు ఏంటి? ఇక్కడ సి. సో దీనికి సంబంధించిన సిమిలర్ వర్డ్ ఏంటి? ఇక్కడ ద ఉమెన్. ఓకేనా? ద ఉమెన్. సో ఐడెంటికల్ వర్డ్ సిమిలర్ వర్డ్స్ని ఐడెంటిఫై చేస్తాం. సో రెండో సెంటెన్స్లో ఉన్న సిమిలర్ వర్డ్ బదులుగా హూ రాయాలి. హూ రాసి దీంతో పాటు ఈ పార్ట్ అంతటిని ఈ మొదటి సెంటెన్స్లో ఉన్న సిమిలర్ వర్డ్ పక్కన తీసుకొచ్చి రాయాలి. ఓకేనా? ద ఉమెన్ రాసి ఆ పార్ట్ అంతా తీసుకురండి. హూ వాజ్ ప్రిపేరింగ్ సప్పర్ రాసిన తర్వాత రిమైనింగ్ పార్ట్ ఇదంతా రాసేయండి. రిప్లైడ్ యాస్ గాడ్ విల్లింగ్. ఇక్కడ చూడండి, ద ఉమెన్ తర్వాత ఇక్కడ ఏంటి వచ్చింది? హూ. రిలేటివ్ ప్రొనౌన్ ముందు కామా పెట్టండి. ఇదంతా రాస్తాం కదా, చివరి పార్ట్. మధ్యలో పార్ట్ ఎక్కడ రాస్తాం? ఇదే కదా, దాని ముందు కూడా కామా పెట్టండి. సో దీని ముందున్న యాంటిసిడెంట్ పర్టికులర్గా పలానా పేరు చెబితే కామాలు పెట్టాలి. కామాలు పెట్టినా ఒకటే, పెట్టకపోయినా ఒకటే. కానీ పర్టికులర్గా పేరు తప్పనిసరిగా కామాలు పెట్టాలి. ముందు పర్టికులర్గా పలానా వ్యక్తి అని పేరు లేకపోతే కామాలు పెట్టిన రైటే, కామాలు పెట్టకుండా రైటే. సో ఈ విధంగా కామాలు పెట్టామంటే ముందు పర్టికులర్ తెలియాలి. ఓకేనా?
ఒకవేళ పెట్టినా నో ప్రాబ్లం. ఓకేనండి. నెక్స్ట్ అండి, ఇది ద ఉమెన్ హూ వాజ్ ప్రిపేరింగ్ సప్పర్ రిప్లైడ్ యాజ్ గాడ్ విల్లింగ్. ఓకేనా, అది హూతో. నెక్స్ట్ చూడండి, హూమ్తో ఇచ్చాడు. హూమ్తో టెక్స్ట్ బుక్లోనే దిస్ మ్యాన్ చీటెడ్ మీ ఫస్ట్ సెంటెన్స్. రెండో సెంటెన్స్ ఐ ట్రస్టెడ్ హిమ్. బ్రాకెట్లో హూమ్తో కమెంట్ చేయమన్నాడు. హూమ్తో కమెంట్ చేయాలంటే ఆబ్జెక్టివ్ కేస్ అవ్వాలి. రెండో సెంటెన్స్లో సిమిలర్ వర్డ్ ఆబ్జెక్టివ్ కేస్ అయితేనే హూమ్ వస్తుంది. ఆబ్జెక్టివ్ కేస్ అంటే ఐకి మీ అవుద్ది, వీకి అజ్ అవుద్ది, దేకి దెమ్ అవుద్ది, హీకి హిమ్ అవుద్ది, షీకి హెర్ అవుద్ది అని చెప్పాం. సో మరి హిమ్ ఆబ్జెక్టివ్ కేసు. ఆబ్జెక్టివ్ కేసు మాత్రమే హూమ్తో రాయగలము. సబ్జెక్ట్ పర్సన్ యొక్క ఆబ్జెక్టివ్ కేసు హిమ్. దీనికి సిమిలర్ వర్డ్ ఏంటి? దిస్ మ్యాన్ చీటెడ్ మీ, ఐ ట్రస్టెడ్ హిమ్. నేను అతను నమ్మాను, అతను నన్ను చీట్ చేశాడు. సో దిస్ మ్యాను హిమ్ ఒకరే. ఓకేనా, ఈ రెండు ఐడెంటికల్ వర్డ్స్. అప్పుడు ఈ రెండో సెంటెన్స్లో ఉన్న ఐడెంటికల్ వర్డ్ బదులుగా ఏం రాయాలి అక్కడ? హూమ్ రాయాలి. ఏం రాయాలి అక్కడ? హూమ్. అయితే హూమ్ చివరిని వచ్చింది కాబట్టి ఆ హూమ్ని ఎక్కడ తీసుకురావాలి? ఇక్కడ తీసుకొచ్చి స్టార్టింగ్ పెట్టి రాయాలి. పెట్టి ఈ సెంటెన్స్ అంతటిని మొదటి సెంటెన్స్లో మన సిమిలర్ వర్డ్ పక్కన రాయాలి. దిస్ మ్యాన్ రాసి హూమ్ ముందు పెట్టి రాయాలి. హూమ్ ఐ ట్రస్టెడ్ అని రాసి ఇది అలాగా హూమ్ ముందుకు వచ్చింది కాబట్టి రిమైనింగ్ పార్ట్ చీటెడ్ మీ. ఓకేనా, కామాలు పెట్టేయండి. కామాలు పెట్టినవాడు పెట్టమన్నాడు, ఎందుకంటే ముందున్న యాంటిసిడెంట్ పర్టికులర్ పేరు లేదు. దిస్ మ్యాన్ హూమ్ ఐ ట్రస్టెడ్ చీటెడ్ మీ. మళ్ళీ చెప్తాను చూడండి, హూమ్తో కంబైన్ చేయమన్నాడు అంటే రెండో సెంటెన్స్లో ఆబ్జెక్టివ్ కేసు ఉండాలి. అంటే ఐకి మీ, హీకి హిమ్, సీకి హెర్, దేకి దెమ్, వీక్ అజ్ ఉండాలి. అందులో హిమ్ ఉంది. సో హిమ్కి సరిపోయే సిమిలర్ వర్డ్ ఏంటి ఇక్కడ? ఈ హిమ్ ఎవరికి సంబంధించింది ఇక్కడ? దిస్ మ్యాన్కి. సో ఇప్పుడు హిమ్ బదులుగా హూమ్ రాయాలి. ఆ హూమ్ని స్టార్టింగ్లో ఐకి ముందు పెట్టి రాయాలి. రెండో సెంటెన్స్ స్టార్టింగ్లో పెట్టాలి. హూమ్ని పెట్టి దాంతో పాటు రాసుకుని ఎక్కడ రాయాలా? దిస్ మ్యాన్ పక్కన రాయాలి. రాసి రిమైనింగ్ పార్ట్ని చివరిని రాయాలి. ఓకేనా, దిస్ మ్యాన్ హూమ్ ఐ ట్రస్టెడ్ చీటెడ్ మీ. ఓకేనా, ఎవరినైతే నేను నమ్మానో ఆ మ్యాన్ నన్ను చీట్ చేశాడు అని అర్థం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, గీత రీడ్స్ వెల్, హీ గివ్స్ హెర్ స్టోరీ బుక్స్. హూమ్తో కమెంట్ చేయమన్నాడు. హూమ్తో కమెంట్ చేయమన్నాడు అంటే రెండో సెంటెన్స్లో ఆబ్జెక్టివ్ కేసు ఎక్కడ ఉందో చూసుకోండి. ఓకేనా, రెండో సెంటెన్స్లో ఆబ్జెక్టివ్ కేసు ఎక్కడ ఉంది? హెర్. ఈ హెర్ అనేది మొదటి సెంటెన్స్లో దేనికి సిమిలర్ వర్డ్? గీతాకి. గీత రీడ్స్ వెల్, ఆమె బాగా చదువుతుంది. హీ గివ్స్ హెర్, అతను ఆమెకి స్టోరీ బుక్ ఇచ్చాడు. ఆమె అంటే ఎవరు కదా? గీతాకి. సో హెర్ అనేది గీతాకి సిమిలర్ వర్డ్. ఇక్కడ హూమ్తో కమెంట్ చేయమన్నప్పుడు రెండో సెంటెన్స్లో హూమ్ అంటే ఇక్కడ ఆబ్జెక్టివ్ కేసు అని చెప్పాను. అంటే హెర్, ఐకి మీ, హీకి హిమ్, సీకి హెర్ అని చెప్పాం కదా. ఆ ఆబ్జెక్టివ్ కేసు హెర్. ఈ హెర్ దేనికి సిమిలర్ వర్డ్ అంటే గీతాకి. అంటే రెండు ఒకటే. ఇప్పుడు దీని బదులుగా ఏమేమని చెప్పాను? హూమ్ రాయాలని చెప్పాను. హూమ్. అయితే మీకు ఇందాక చెప్పాను, హూమ్ రాసేటప్పుడు దానిని స్టార్టింగ్కి తీసుకురావని చెప్పాను. ఇక్కడ స్టార్టింగ్ తీసుకొచ్చి ఈ పార్ట్ అంతటిని ఈ సిమిలర్ వర్డ్ ముందు రాయాలి. గీత రాసి హూమ్ హీ గివ్స్. మరి ఇది ఏకంగా దీని బదులుగా హూమ్ ముందుకు వచ్చింది. ఇక్కడ మరి ఇది రాయవసరం లేదు. ఇక్కడ ఏం మిగిలిపోయింది? ఇక్కడ స్టోరీ బుక్స్. హూమ్ హీ గివ్స్ స్టోరీ బుక్స్ రాసిన తర్వాత ఎక్కడ మిగిలిపోయిన పార్ట్ ఇక్కడ రాసేయండి. రీడ్స్ వెల్. పర్టికులర్గా ఇక్కడ గీత అన్నాడు, రిలేటివ్ ప్రొనౌన్ ముందు కాబట్టి తప్పనిసరిగా కామా పెట్టాలి. అదే ఇక్కడ పర్టికులర్ పేరు లేకపోతే కామా పెట్టిన రైటే, కామా పెట్టకుండా రైటే. పేరు ఉందంటే కంపల్సరీగా కామా పెట్టి డివైడ్ చేయండి. ఎందుకంటే హూమ్తో రాసిన పార్ట్ అంతటికి కామా ఉండాలి. నెక్స్ట్ ఈ రిమైనింగ్ పార్ట్ రాసిన ముందు కూడా కామా ఉండాలి. ఓకేనా, దీనిని మనము నాన్ డెఫైనింగ్ రిలేటివ్ అంటాం. గీత హూమ్ హీ గివ్స్ స్టోరీ బుక్స్ రీడ్స్ వెల్. నెక్స్ట్ అండి, మై ఫ్రెండ్స్ లివ్డ్ ఇన్ హైదరాబాద్, వీ గేవ్ ద బిర్యానీ టు దెమ్. హూమ్తో కమెంట్ చేయమన్నాడు. హూమ్తో కమెంట్ చేయమన్నాడు అంటే సెకండ్ సెంటెన్స్లో హూమ్ అంటే ఆబ్జెక్టివ్ కేసు. అంటే మీ కానీ, హెర్ కానీ, హిమ్ కానీ, దెమ్ కానీ, అజ్ కానీ ఆబ్జెక్టివ్ కేసులు ఉండాలి. ఇందులో ఏమున్నాయి? ఎలాగా? దెమ్ ఉంది. దెమ్ అనేది ఇందులో దేనికి సిమిలర్ వర్డ్? మై ఫ్రెండ్స్. ఎవరికండి? మై ఫ్రెండ్స్. ఓకేనా, దీని పక్కన రాయాలి. అయితే దెమ్ బదులుగా ఏం రాయాలి? అక్కడ హూమ్ రాయాలి. ఒకవేళ ఇక్కడ ఆబ్జెక్టివ్ కేసుకు ముందు ప్రపోజిషన్స్ ఇచ్చినట్లయితే ఈ ప్రపోజిషన్తో పాటు
స్టార్టింగ్లో రాయాలి టు హూమ్ అని రాసి దీని అంతటిని దీని పక్క తీసుకుని రావాలి. మళ్ళీ చెప్తాను చూడండి, ఇక్కడ హూమ్తో రాయమన్నాడు కాబట్టి ఆబ్జెక్టివ్ కేసు దెమ్ బదులు గట్టి రాయాలి, హూమ్ రాయాలి. ఆ హూమ్ని ముందు తీసుకొచ్చి రాయాలి. కానీ ముందుగానే ప్రిపోజిషన్ ఇచ్చినట్లయితే ఆ ప్రిపోజిషన్స్తో కలిపి టు హూమ్ని ముందు రాయాలి. టు హూమ్ రాసి ఇదంతటినీ రాయాలి. ఎక్కడ మై ఫ్రెండ్స్ పక్కన ఫస్ట్ సెంటెన్స్లో ఉన్న సిమిలర్ వర్డ్ పక్కన ఇదంతా తీసుకురావాలి. చూడండి, మై ఫ్రెండ్స్ రాసి టు హూమ్ we gave the biryani. అయిపోయింది కదా అర్థం. ఇంకేం వెళ్ళిపోయింది ఇక్కడ, లివ్డ్ ఇన్ హైదరాబాద్. కామలు పెట్టాను పర్లేదు, కామలు పెట్టినోడు పెట్టుకున్న ఒకటే. మై ఫ్రెండ్స్ టు హూమ్ we gave the biryani lived in హైదరాబాద్. ప్రిపోజిషన్ కానీ ఉన్నట్లయితే ఆబ్జెక్ట్ కేసు ముందు దాంతో పాటు టు హూమ్ని ఈ స్టార్టింగ్లో పెట్టి ఇది అంతటిని ఈ ఫస్ట్ సెంటెన్స్ ఉన్న సిమిలర్ వర్డ్ పక్కన రాసియాలి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇది హూమ్తో. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి హూజ్తో రెండు సెంటెన్స్ని ఏ విధంగా కంబైన్ చేయాలనేది ఎగ్జాంపుల్స్ చూద్దాం. మీకు చెప్పిన హూజ్ ఎప్పుడు ఉపయోగిస్తాం అంటే రెండో సెంటెన్స్లో ఉన్న సిమిలర్ వర్డ్ పస్సివ్ కేస్ అవ్వాలి. పస్సివ్ కేస్ ఏదో అబ్జర్వ్ చేయాలి. పస్సివ్ కేస్ అని చెప్పాను ముందే. మై పెన్, మై బుక్. ఓకేనా? మై ఐడియా, హిజ్ పెన్, హిజ్ బుక్. ఓకేనా? అలాగే హెర్ పెన్, హెర్ బుక్, హెర్ హౌస్, దేర్ పెన్, దేర్ బుక్స్. ఆ విధంగా పస్సివ్ ప్రొనౌన్స్ ముందు వస్తాయి. వాటిని పస్సివ్ అడ్జెక్టివ్స్ అని అంటాం. ఓకేనా? అలాంటివి వస్తే వాటి బదులుగా హూజ్ రాయాలి. చూద్దాం. దీస్ స్పోర్ట్స్ పర్సన్స్ ఆర్ గోయింగ్ టు మీట్ ద ప్రెసిడెంట్. ఆ స్పోర్ట్స్ పర్సన్స్ ఏమో ప్రెసిడెంట్ కలవడానికి వెళ్ళారు. దేర్ పెర్ఫార్మెన్స్ హ్యాస్ బిన్ ఎక్సలెంట్. వాళ్ళ పెర్ఫార్మెన్స్ సూపర్గా ఉంది. ఇప్పుడు చూడండి, రెండింటిలో హూజ్తో కంబైన్ చేయమన్నాడంటే పస్సివ్ కేసు ఉండాలి. పస్సివ్ కేసు అంటే ఇక్కడ చూడండి, దేర్ పెర్ఫార్మెన్స్ ఉంది. చూడండి ఇక్కడ దేర్ పెర్ఫార్మెన్స్ ఉందా? సో దేర్ అనేది ఇక్కడ పొసెసివ్. దేకి దేరు, ఐకి మై, వీకి అవర్. ఇవన్నీ పొసెసివ్ కేసులు. వీకి అవర్ బుక్స్, అవర్ స్కూల్ అని. అలాగే హీకి హిజ్ స్కూల్, హిజ్ పెన్ అంటాం. అలాగే దేకి దేర్ అవుద్ది. ఇది పొసెసివ్ కేసు. ఓకేనా? ఇది ఐడెంటిఫై చేయాలి. దేర్ అనేది దేనికి సంబంధించింది? ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్లో దీస్ స్పోర్ట్స్ పర్సన్స్. దేర్ అంటే దేర్ పెర్ఫార్మెన్స్ అంటే వారి యొక్క పెర్ఫార్మెన్స్. ఎవరికి దేర్ అనేది ఎవరికి సంబంధించింది? దీస్ స్పోర్ట్స్ పర్సన్. ఈ రెండు సిమిలర్ వర్డ్స్. ఓకేనా? సో ఈ విధంగా దేర్ని ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ కేస్ దేర్. ఓకేనా? దీని బదులుగా ఏం రాయాలి? హూజ్ రాయాలని చెప్పాను. హూజ్ రాసి దాంతో పాటు ఉన్న ఈ సెంటెన్స్ అంతటిని ఫస్ట్ దాంట్లో ఉన్నటువంటి సిమిలర్ వర్డ్ ముందు రాసేయాలి. సేమ్ దీస్ స్పోర్ట్స్ పర్సన్స్ రాసి దీని పక్కన హూజ్ పెర్ఫార్మెన్స్ హ్యాస్ బీన్ ఎక్సలెంట్. చూసారు, ఇది అంతా రాస్తాం హూజ్తో. రాసి ఈ రిమైనింగ్ పార్ట్ మిగిలిపోయి చివరి రాయండి. ఆర్ గోయింగ్ టు మీట్ ది ప్రెసిడెంట్. సో రిలేటివ్ ప్రొనౌన్ ముందు కామా పెట్టండి, పెట్టలేదు. అలాగే ఈ పార్ట్ అంతా ఎక్కడికి అయిపోయింది? ఎక్సలెంట్. ఎక్సలెంట్ తర్వాత కామా పెట్టేయండి. రిమైనింగ్ పార్ట్ అంతా పక్కన చూసుకోండి. ఓకేనా? దీస్ స్పోర్ట్స్ పర్సన్స్ కామా హూజ్ పెర్ఫార్మెన్స్ హ్యాస్ బీన్ ఎక్సలెంట్ ఆర్ గోయింగ్ టు మీట్ ద ప్రెసిడెంట్. హూజ్తో కంబైన్ చేసేటప్పుడు సెకండ్ పార్ట్లో ఐ యొక్క పాసిటివిటీ మై ఉన్నా, వీకి అవర్ ఉన్నా, వీకి అవర్ ఉన్నా, యూకి ఎవరున్నా, దేకి దేరున్నా, హీకి హిజ్ ఉన్నా, సీకి హెర్ ఉన్నా వాటిని ఐడెంటిఫై చేయాలి. వాటి బదులుగా హూజ్ రాయాలి. ఓకేనా? సో దేరికి బదులుగా ఎట్లా రాస్తాం? హూజ్ పెట్టి అంతటిని దీ స్పోర్ట్స్ పర్సన్ దగ్గర తీసుకొచ్చి రాస్తాం. ఇవి అంతా కూడా రాసి ఆ తర్వాత రిమైనింగ్ పార్ట్ మిగిలిపోయింది రాస్తాం. ఇది చూడండి, లెంచో ప్రే టు గాడ్. టెక్స్ట్ బుక్లు ఇచ్చింది ఎగ్జాంపుల్. హిజ్ ఐస్ సీ ఇన్ టు అవర్ మైండ్స్. ఇక్కడ చూడండి, హూజ్తో కమెంట్ చేయమన్నాడు. హూజ్తో కమెంట్ చేయమన్నాడు అంటే ఇందులో పస్సివ్ కేసును ఐడెంటిఫై చేయాలి. ఎందులోని రెండో సెంటెన్స్ చూసుకోవాలి. అదే హూమ్తో ఇస్తే రెండో సెంటెన్స్లో ఆబ్జెక్టివ్ కేసు చూడాలి. ఆబ్జెక్టివ్ కేసు అంటే ఐకి మీ, హీకి హిమ్, సీకి హెర్, వీకి అజ్, దేకి దెమ్ అవి చూడాలి.
హూమ్తో అయితే రెండో సెంటెన్స్లోనే ఐడెంటిఫై చేయాలి ముందు. హూతో అయితే రెండో సెంటెన్స్లో సబ్జెక్ట్ కేసులు ఐ, వి, యూ, షీ, ఇట్, దే అవి చూసుకోవాలి. పొసెసివ్ వచ్చినప్పుడు అంటే హూజ్తో ఇచ్చేటప్పుడు పొసెసివ్ కేసులు చూసుకోవాలా. ఎందులోని రెండో సెంటెన్స్లోని పొసెసివ్ కేసులు చూడాలా. హూజ్ అడిగినప్పుడు ఏంటంటే ఐకి మై, వీకి అవర్, సీకి హెర్, దేకి దెయిర్, యూకి యువర్ అవి చూసుకోవాలా. మరి ఇక్కడ క్లియర్గా కనబడుతుంది చూడండి. ఇక్కడ ఈజ్ ఐస్ ఉంది, ఈజ్ ఐస్, ఈజ్ ఉంది ఇక్కడ, ఈజ్ ఉందా లేదా? ఈజ్ ఐస్ ఎవరికి సంబంధించి ఇక్కడ? లెంచోకి. ఈజ్ అనేది లెంచోకి. మీకు డౌట్ రావచ్చు, సార్ అవర్ మైండ్స్ ఉంది ఎలాగంటే అవర్ సంబంధించిన ఇక్కడ సిమిలర్ వర్డ్ లేదు. ఓకేనా? హిజ్కి లెంచ్ అంటే హీ కదా, హీకి ఏమవుద్ది హిజే కదా, కాబట్టి ఈ రెండు మాత్రమే సిమిలర్ వర్డ్స్. అక్కడ అవర్ ఉందంటే ఇక్కడ ఏమి ఉండాలా? ఉయ్ ఉండాలా. ఉయ్ లేక ఇక్కడ అవరికి సిమిలర్ వర్డ్ ఇక్కడ ఉయ్ రావాలా, ఉయ్ లేదు. కానీ హీజ్కి ఏముంది అక్కడ? హీ ఉంది. లెంచో అంటే మగాడే కదా హీ, కాబట్టి ఈ రెండే సిమిలర్ వర్డ్స్ హిజ్. దీని బదులుగా ఏం పెట్టాలా? హూజ్ పెట్టాలి. ఓకేనా? హూజ్ పెట్టి ఇదంతా కాడ ఈ లెంచో పక్కన రాసేయాలి. లెంచో హూజ్ ఐస్ సీ ఇంటూ అవర్ మైండ్స్. రెమన్ ఇంపార్టెంట్, ప్రే టు గాడ్. ఓకేనండి? సో లెంచ్ తర్వాత కామ పెట్టియండి. హూజ్ పార్ట్ అంతా అయిపోయిన తర్వాత కూడా కామ పెట్టియండి. రిమైనింగ్ పార్ట్ ఇక్కడ రాస్తాం, ప్రే టు గాడ్. ఓకేనా సార్? ఇక్కడ అవర్ కూడా పొసెసివ్ కదా, అవర్ మైండ్స్, అవర్ బుక్స్ అని అంటాం కదా, మరి అవర్ కూడా తీసుకోవాలి కదా. అంటే ఇక్కడ హిజ్ ఉంది క్లియర్గా. హిజ్ అనేది లెంచోకి సంబంధించింది, అవర్కి సంబంధించింది లెంచో కాదు. లెంచ్ అంటే మగాడు హీ, హీకి ఏమవుద్ది హిజ్, కాబట్టి ఇదే దీని యొక్క సిమిలర్ వర్డ్. ఓకేనండి? ఇది హూజ్ సంబంధించండి. నెక్స్ట్ ఇంకోటి ఉండిపోయింది ఏంటంటే విచ్. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనము విచ్తో ఏ విధంగా కంబైన్ చేయాలని చూద్దాం. ఆల్రెడీ హూ, హూమ్, హూజ్ గురించి చెప్పాం. విచ్తో ఎలాగంటే విచ్ దేని తెలియజేస్తుంది అంటే పర్సన్స్ కాకుండా థింగ్స్, యానిమల్స్ ఏమున్నా మరి వాటిని ఎలా రెండో సెంటెన్స్లో ఉన్న సిమిలర్ వర్డ్ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే రెండో సెంటెన్స్లో ఏముంటాయంటే మనకి ఎక్కువగా పర్సన్స్ కాకుండా మిగతావి ఏముంటాయంటే దే ఉన్నా, దే మళ్ళీ పర్సన్స్ కాకుండా థింగ్స్ కొడతాం, యానిమల్స్ కొడతాం, పర్సన్స్గా కొడతాం. ఓకేనా? దే ఉన్నా, దెమ్ ఉన్నా. సెకండ్ సెంటెన్స్లో దే ఉన్నా, దెమ్ ఉన్నా, అలాగే ఇట్ ఉన్నా. ఇవి మ్యాక్సిమం వీటి బదులుగా ఏం ఉపయోగిస్తాం? విచ్ ఉపయోగిస్తాం రెండో సెంటెన్స్లో. ఓకేనా? చూడండి, అలాగే రెండో సెంటెన్స్లో ప్లేస్ ఉన్నా, లేదా ఒక జంతువు పేరు ఇచ్చిన, ఒక వస్తువు పేరు ఇచ్చిన, వాటి పేర్లు ఇచ్చినా మనము విచ్చే తీసుకోవాలి. పర్సన్స్కి అయితే హూ, హూమ్, హూజు. పర్సన్స్ కాకుండా యానిమల్స్, థింగ్స్, ఒక ప్లేస్ పేరు, ఒక యానిమల్ పేరు, ఒక థింగ్ పేరు ఇచ్చిన ఆ పేర్లు ఇవ్వకుండా దే, దెమ్ అన్నా, ఇట్ అన్నా ఈ ఏవి ఇచ్చినా సరే వాటి బదులుగా విచ్ వాడాలి. పర్సన్స్కి అయితే హూ, హూమ్, హూజ్. ఓకేనా? ఇప్పుడు జాగ్రత్త చూడండి. ఐ ఆఫెన్ గో టు ముంబై. నేను తరచుగా ముంబై వెళ్తాను. ఫుల్ స్టాప్. సెకండ్ సెంటెన్స్, ముంబై ఈజ్ ద కమర్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. రెండో సెంటెన్స్లో విచ్ అన్నాడు కాబట్టి రెండో సెంటెన్స్లో విచ్ అన్నాడు కాబట్టి ఏం చూసుకోవాలి? అయితే ప్లేస్ పేరు, లేదా యానిమల్ పేరు, ఒక థింగ్ పేరు, లేదా దే కానీ, దెమ్మ కానీ, ఇట్ కానీ ఉంటే దాన్ని మనము సిమిలర్ వర్డ్ కానీ తీసుకోవాలి. సో ఇక్కడ క్లియర్గా ముంబై ఉంది, దీని వల్ల విచ్ తీసుకోవాలి. సో దీనికి సంబంధించిన సిమిలర్ వర్డ్ ఇక్కడ ఇక్కడ ముంబై రెడీగా ఉంచుకోండి. ఇక్కడ ముంబై రెండు ఒకటే. సో ఈ ముంబై బదులుగా ఏం రాస్తామని చెప్పాము? విచ్. ఓకేనా? విచ్ రాయాలి. విచ్తో పాటు ఉన్న ఈ పార్ట్ అంతటినీ కూడా ఫస్ట్ సెంటెన్స్లో సిమిలర్ వర్డ్ ఎక్కడ ఉంది? ఇక్కడే ఉంది. సో దీని పక్కనే రాయాలి. మిగతా అంతా రాసేయాలి ముందుది. ఇంతకుముందు సెంటెన్స్లో సిమిలర్ వర్డ్ స్టార్టింగ్లో ఉంటుంది, ఎక్కడున్నా సరే దాని పక్కనే తీసుకెళ్ళాలి, మిగతా అంతా రాసేయాలి. ఐ ఆఫెన్ గో టు ముంబై. విచ్తో పాటు ఒక పార్ట్ రాసేయండి. విచ్ ఈజ్ ద కమర్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. అయిపోయిందండి. ఐ ఆఫెన్ గో టు ముంబై విచ్ ఈజ్ ద కమర్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఇక్కడ మనకి మూడు క్లాజులుగా రాలేదు. అక్కడ ముందు సెంటెన్స్లో మూడేసి వచ్చాయి సెంటెన్స్లో, ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్. అప్పుడు కామా పెట్టాం, పెట్టవసరం లేదు. ఓకేనండి?
విచ్తో కంబైన్ చేయమన్నప్పుడు సెకండ్ పార్ట్లో ఒక యానిమల్ పేరైనా, ఒక ప్లేస్ పేరైనా, ఒక థింగ్ పేరైనా, బుక్, పెన్ను ఏదైనా ఉండొచ్చు. అలాగే దే కానీ, దెమ్మ కానీ, ఇట్ కానీ ఉంటే ఓకేనా, అప్పుడు వాటి బదులుగా విచ్ తీసుకోవాలి. అది ఐడెంటిఫై చేయండి. సో ఈ రెండు సిమిలర్ వర్డ్స్ కాబట్టి ఈ ఫస్ట్ సెంటెన్స్ సిమిలర్ వర్డ్ పక్కనే ఇదంతా రాస్తాం. ఈ ముంబైని తీస్తాం. ఐ ఆఫెన్ గో టు ముంబై విచ్ ఈస్ ద కమర్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ద బుక్ ఈజ్ న్యూ ఫుల్ స్టాప్ మై ఫాదర్ బాట్ ఇట్. ఇక్కడ చూడండి రెండో సెంటెన్స్లో విచ్ కమెంట్ చేయమంటారు. రెండో సెంటెన్స్లో విచ్ సంబంధించిన చూడండి ఏమైనా ఉన్నాయా? ఇట్ ఉంది అక్కడ, ఇట్. సో ఇట్ బదులుగా ఏం రాయాలి? విచ్ రాయాలి. అయితే ఇక్కడ విచ్ అనేది స్టార్టింగ్లో ఉంది, కానీ ఇక్కడ విచ్ అనేది స్టార్టింగ్లో లేదు, ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంది. అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ విచ్ నేను చెప్పాను ఇందాకలాగే హూమ్లాగే స్టార్టింగ్లో తీసుకురావాలి. ఇక్కడ రాయాలి విచ్ని. మై ఫాదర్ ముందు విచ్ పెట్టి అంతా సిమిలర్ వర్డ్. ఇక్కడ ఇట్ అనేది దేనికి సంబంధించింది? ఇక్కడ ద బుక్కి, ద బుక్ పక్కన రాయాలి. ఓకేనా, ద బుక్ రాసి ఇవ్వండి, విచ్ పెట్టి అంత రాయండి. విచ్ మై ఫాదర్ బాట్. ద బుక్ తర్వాత కామా, ఇదంతా విచ్ మై ఫాదర్ బాట్ అని రాసి కామా, ఇంకేటి మిగిలిపోయింది అక్కడ? ఈజ్ న్యూ, ఈజ్ న్యూ. ఇది కరెక్ట్ ఆన్సర్. ద బుక్ రాసి ద బుక్ పక్కన విచ్తో నీ పాట్ అంత చూడండి. ఇక్కడ ఇట్ అనేది చివర్లో ఉంది, ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంది, అయినప్పటికీ ఇక్కడ విచ్ వస్తుంది. ఆ విచ్ని స్టార్టింగ్లో తీసుకొచ్చేయాలి ఇక్కడికి. ఆ విచ్తో పాటు ఇది రాసేయాలి. ఎక్కడ? ఫస్ట్ సెంటెన్స్లో సిమిలర్ వర్డ్ బుక్ పక్కన రాయాలి. విచ్ మై ఫాదర్ బాట్ అని రాసి ఆ తర్వాత ఈజ్ న్యూ రాయాలి, కామాలు పెట్టేయాలి. ఓకేనండి. మరొక ఎగ్జాంపుల్ చూడండి విచ్తో. ఫస్ట్ సెంటెన్స్ ఏంటి? ద స్నేక్ వాజ్ వెరీ లాంగ్, ఐ సా ఇట్ ఎస్టర్డే. దీనిని విచ్తో కమెంట్ చేయమన్నాడు. సో విచ్తో చేయమన్నాడు అంటే ఏ కేసు అని చెప్పను మీకు? అంటే ఏం చెప్పను? పర్సన్స్ కాకుండా ఒక యానిమల్ పేరున్నా, ఒక థింగ్ పేరున్నా, అలాగే ఒక ప్లేస్ పేరున్నా, లేదంటే ఇట్ ఉన్నా, దే దెమ్ ఉన్నా వాటి బదులుగా విచ్ రాయాలని చెప్పాను సెకండ్ సెంటెన్స్లో. సెకండ్ సెంటెన్స్లో ఉంది ఐ సా ఇట్. ఇక్కడ చూడండి ఇట్, ఇది సిమిలర్ వర్డ్. ఇట్ ఇందులో ఫస్ట్ సెంటెన్స్ దీనికి సంబంధించింది స్నేక్కి. స్నేక్ ఇట్ ఒకటే. ఇప్పుడు ఇట్ బదులుగా ఏం రాయాలి? ఇక్కడ విచ్ రాయాలి. అయితే ఇది వెర్బ్ తర్వాత విచ్ ఉంది. వెర్బ్ తర్వాత విచ్ ఉన్నప్పుడు ఆ విచ్ని ఎక్కడ తీసుకురావాలి? స్టార్టింగ్లో తీసుకురావాలని చెప్పాను. స్టార్టింగ్లో తీసుకొచ్చి ఇక్కడ విచ్ పెట్టి రాయాలి. విచ్ పెట్టి ఇదంతా రాయాలన్నమాట. ఎక్కడ? ఈ మొదటి సెంటెన్స్లో సిమిలర్ వర్డ్ దగ్గర ద స్నేక్ రాసి కామా విచ్ ఐ సా ఎస్టర్డే. విచ్ ఐ సా ఎస్టర్డే రాసి అన్న కామా పెట్టండి. పెట్టేసి ఇక్కడ రిమైనింగ్ పార్ట్ ఏంటి మిగిలిపోయింది? వాజ్ వెరీ లాంగ్. ఓకేనండి. ఇక్కడ విచ్ అనేది ఎక్కడ? ఇట్ ప్లేస్లో రాసాం. అంటే ఇది వెర్బ్ తర్వాత ఉంది విచ్. అలాంటప్పుడు ఏంటంటే విచ్ని ముందు తీసుకురావాలి హూమ్లాగే. అప్పుడు విచ్ పెట్టి విచ్ ఐ సా ఎస్టర్డే అంతటిని స్నేక్ పక్క తీసుకొచ్చి రాసేయాలి. ఓకేనా. కామాలు పెట్టచ్చు, పెట్టకపోవచ్చు. కానీ రిలేటివ్ ప్రొనౌన్కు ముందు కానీ పర్టికులర్గా పేరు కానీ చెబితే, పలానా పర్సన్ పేరు, పలానా రవి, గిరి అని చెబితే మాత్రం కామాలు తప్పనిసరి పెట్టాలి. నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. పర్టికులర్ చెప్పకపోతే మాత్రం మ్యాను, ఉమెను అని చెప్పినట్లయితే దిస్ బుక్, దట్ బుక్ ఏదైనా అన్నట్లయితే అక్కడ పర్టికులర్ పేరు లేదు కాబట్టి కామాలు పెట్టినా ఒకటే, పెట్టకపోయినా ఒకటే. ఇదండి. ఈ వీడియో చూసినట్లయితే మీకు కంపల్సరీగా 2 మార్కులు చాలా ఈజీగా రావడం జరుగుతుంది. ఓకేనా. థ్యాంక్ యూ.